జానేపల్లి శ్రీనివాసరావు 9 బెయిల్ అప్లికేషన్స్ కింద జిల్లా కోర్టులో వేసిన తర్వాత మొత్తం డిస్మిస్ అయినాయి. 9వ బెయిల్ అప్లికేషన్ మీద హైకోర్టుకి అప్పీల్కి రావడం జరిగింది. ఈరోజు అప్పీల్ అలౌ చేస్తూ కింద ఏదైతే జిల్లా కోర్టు బెయిల్ డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్ని రద్దుపరుస్తూ ఈ బెయిల్ ఇవ్వాల్సిన ఉందని చెప్పేసి బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్లో షూరిటీస్ 25,000కి 2 షూరిటీస్ చొప్పున ఇచ్చారు. 2 కండిషన్స్ పెట్టారు. ఒకటేంటంటే ప్రతి ఆదివారం నాడు కూడా జానేపల్లి శ్రీనివాసరావు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కి ఉదయం 9 నుంచి సాయంకాలం 5 లోపల అతను 10 నుంచి 5 లోపల అటెండ్ అవ్వాలని చెప్పేసి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వకూడదని కండిషన్స్ 2 కూడా పెట్టడం జరిగింది. పెడుతూ అతన్ని రిలీజ్ చేయమని చెప్పేసి ఉంది. కాపీ బహుశా ఇవాళ సాయంకాలానికి కాపీ రావచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాం మేము. సార్, 5 ఏళ్లుగా ఒక దళిత యువకుడు ఈ విధంగా జైల్లో మగ్గిపోవడం, ఒక ఆరోపణలు బేస్ చేసుకుని ఇంకా ట్రయల్ కొనసాగిస్తూ ఉండడం, ఈ విధంగా 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్న ఉదంతాలు గతంలో ఉన్నాయా? ఒక దళిత యువకుడు ఈ విధంగా జైల్లోనే మగ్గిపోవడాన్ని ఎలా చూడాలి? అంటే జైల్లో అయితే చాలామంది ఇప్పటికీ కూడా మగ్గుతూనే ఉన్నారు. ఆదివాసీలు కానీ మైనారిటీస్ కానీ పేదవాళ్ళు చాలామంది కూడా మగ్గుతూ ఉన్నారు. దీంట్లో తర్వాత ఆయేషా మీరా ఉన్న సత్యంబాబు కేసులో రెండిట్లో కూడా రాజకీయ కోణం, రాజకీయ కుట్రలకు సంబంధించిన దీంట్లో కాన్స్పిరసీ కేసులు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మనకి ఇన్ని సంవత్సరాలు కూడా వీళ్ళకి న్యాయస్థానంలో ఏదైతే అంశాలు ఉన్నాయో, క్రిమినల్ ప్రొసీజర్ కానీ మిగతాయి కానీ ఆ అంశాలన్నీ కూడా బయటపెట్టి బెయిల్ ఇవ్వాల్సిన ఉన్నా కూడా దీనికి సంబంధించి ఈ కేసులో కానీ దీనికి సంబంధించింది సాక్ష్యాలు అవన్నీ చూడకుండా అవతల ఎవరున్నారు ఏమిటి, అవతల వ్యక్తులు ఎవరున్నారని చూడటం వల్ల దీనికి సంబంధించి చాలా డిలే అయింది. ఈరోజు స్వేచ్ఛగా అతను దానికి సంబంధించింది జైలు నుంచి బయటకు వస్తున్నాడు. ఇది మేము అనుకునేది ఏంటంటే బెయిల్ అనే కాదు, ఇక అతనికి సంబంధించిన విచారణ దానికి సంబంధించింది కూడా అతను ఆల్రెడీ కన్విక్షన్ కూడా అయిపోయినట్లుగా దీంట్లో మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే శిక్షాకాలం దీంట్లో వేసేది కూడా ఎటువంటి సాక్ష్యాలు కూడా మేము చూసాం. మొత్తం ఛార్జ్షీట్లో కూడా పెద్దగా అతని మీద రేపు ప్రాసిక్యూషన్ కూడా నిరూపించే అవకాశం కూడా లేదు. కాబట్టి అతను ఈ బెయిల్ ఆర్డర్ రాగానే అతనికి సంబంధించి వస్తాడు. అలాగే మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ కేసులో వీటన్నిటిలో కూడా వీళ్ళు చేసే న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వీళ్ళని లోపల జైల్లో పెడతా ఉన్నారు. దీనికి సంబంధించింది అందువల్ల ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అయినా ప్రాసిక్యూషన్ విచారించిన తర్వాత బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్, జీవించే హక్కు దానికి సంబంధించింది ఇవ్వాల్సి ఉంది. అది రాజ్యాంగ హక్కు. దానికి సంబంధించిన కూడా ఆ హక్కులు అవన్నీ కూడా దీంట్లో ఉల్లంఘించి దీనికి సంబంధించి 5 సంవత్సరాలు అతను ఉంచడం, 5 సంవత్సరాలు నిర్బంధించడం, ఎటువంటి బెయిల్ లేకుండా విచారణ లేకుండా ఉండటం, విచారణ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ జైల్లో కూడా చేస్తున్నారు. కాబట్టి లా కమిషన్ రిపోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఈరోజు చెప్పింది ఏంటంటే వాటన్నిటికీ బెయిల్ ఇవ్వాలి, లేదంటే విచారణ తొందరగా చేసి దానికి సంబంధించిన ఇచ్చేయాలి. ఈ కేసులో LW2 అనే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వల్ల ఆయనకున్న ఇబ్బందులు ఏమిటో అనేది దానికి సంబంధించి కోర్టుకు రావడానికి అనేది ఒక పిటిషన్ వేయడం. రెండోది దీనికి సంబంధించి కూడా ఇది మొట్టమొదటి కూడా అసలు ఇది గత 2018లో 2019 ఎలక్షన్స్కి ముందు జరిగిన వాటిలో దీని మీద చాలా చర్చ జరిగింది. దీనికి సంబంధించింది పొలిటికల్ యాంగిల్లో అపోజిషన్ పార్టీస్ కానీ రూలింగ్ పార్టీస్ కానీ దాని మీద అనేక వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇది చేస్తూ అది సంబంధించిన ఆ కుట్ర అన్ని కూడా బహిర్గతం చేయలేదని, వాటి మీద విచారణ జరగలేదు అని ఆయన కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ మీద ఇంకా విచారణ చేయాలని ఉంది. దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి హైకోర్టులో ఇంకా విచారణ ఉంది. దానికి సంబంధించింది విచారణ మళ్ళీ జరగాలా లేదా NIA వాళ్ళు మళ్ళీ తిరిగి విచారణ చేయాలా ఏమిటనేది అది కూడా మొత్తం ఉండటం వల్ల ఈరోజు మొత్తం కూడా విచారణ అంతా కూడా చాలా డిలే అవడానికి కూడా కారణమైంది. ఈరోజు ఏదైనా సరే బెయిల్ రావటము చాలా సంతోషము, న్యాయం జరిగింది. కాబట్టి ఇతను రేపు తీసుకున్న తర్వాత అతను విశాఖపట్నం జైలు నుంచి కూడా అతను జానేపల్లి శ్రీనివాసరావు బయటికి వస్తాడు స్వేచ్ఛగా. ఒక రూల్ ఏదైతే జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు చెప్పారో, బెయిల్ ఈజ్ ఎ రూల్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పేసి మన జ్యుడిషియల్ సిస్టంలోనే ఒక ప్రముఖమైన ఒక మంచి ప్రిన్సిపల్ అనేది ఉంది. బట్ ఆ ప్రిన్సిపల్లో ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఈ కేసులో డిలే అనేది అలా జరుగుతూనే ఉంది. 5 years 2 months అంటే అదేమి చాలా తక్కువ కాలం అయితే కాదు. బట్ చాలా కాలంగా ఈ మ్యాటర్ ఇంత డిలే అవడానికి కారణం మనం చూసుకున్నట్లయితే వరుసగా అంటే దెబ్బ మీద దెబ్బలాగా ఫస్ట్ ఏదైతే అడ్వకేట్ కమిషనర్ అన్నారు, తర్వాత మళ్ళీ ఇక్కడ హైకోర్టుకు వచ్చి స్టే తీసుకోవటం ద్వారా ఇలా ఏంటంటే మ్యాటర్ అనేది టైం టు టైం డ్రాగ్ అవుతుంది. అలాగే శ్రీను అనే వ్యక్తి జైల్లోనే ఉండిపోతున్నాడు. తన ఫండమెంటల్ రైట్స్ చాలా అంటే ఇక్కడ మనం ఆర్టికల్స్ మనం ఏవైతే ఫండమెంటల్ రైట్స్ మనకి ప్రతి ఒక్కరికి గ్యారంటీ చేస్తుందో కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ రైట్స్ అక్కడ నుంచి చాలా డిలే అవుతున్నాయి. బట్ ఇవాళ బెయిల్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు.